మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. అనేకులు వచ్చి, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యములో కూర్చుంటారు. అనేకులు వచ్చి పరలోక రాజ్యంలో కూర్చుంటారు. దేవుని సన్నిధిలో మనము ప్రతి విషయాన్ని ఆలోచన చేయాలి. ఆయన నియమించిన ప్రాంతానికి, ఆయన ఏర్పాటు చేసుకున్న పట్టణానికి, ఆ పరిశుద్ధ పట్టణానికి మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. మనల్ని కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. వాక్య భాగములో మనం చూస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుమని చెప్పుకొందరు. చూడండి, అంత్య దినాలలో, భయంకరమైన దినాల్లో చాలా ప్రాంతాలకు సువార్త అందని ఆ సమయంలో దేవుడే చెరలోనున్న ఆత్మల యొద్దకు, చెరలోనున్న వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బోధిస్తున్నాడు. పాస్టర్లకు బొమ్మని చెప్తే మంచి సుఖవంతమైన స్థలాలైతేనే సువార్తకు వెళ్తారు. భయంకరమైన వాహనాలు లేని ఆ స్థలాలకి, కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే వాళ్ళు వెళ్ళి ప్రకటించలేరు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ప్రకటించినంత మాత్రాన, నీవు వెళ్ళనంత మాత్రాన నేనేమన్నా ఆ ప్రాంతాన్ని విడిచిపెడతానా? వాళ్ళని నేను రక్షించుకోలేనా? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి నేను బోధించుకొని వాళ్ళని తీసుకొచ్చుకోలేనా? అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చినట్లుగా ఫరో దగ్గరికి లేఖనము వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని? నీ యందు నా బలము చూపుటకును భూలోకమందంతటా నా నామము ప్రచురమగుటకు. నా బలము నీ యందు చూపడానికి, భూలోకమందంతటా నా నామము ప్రచురం అవడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో నువ్వు సంతోషించాల్సిందే. ఇన్ని తెగుళ్ళు వచ్చి నేను ఫీల్ అవ్వబాక, ఇంత బాధ అనుభవిస్తున్నానని బాధపడబాక. కానీ నేను నీ యందు నా యొక్క బలాన్ని చూపించాలి అంటే ఇలానే జరగాలి, తప్పదు. ఇంకా దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆయన ఎదోమీయులను వదిలిపెట్టలేదు, ఆయన అమ్మోనీయులను వదిలిపెట్టలేదు, మోయాబీలను వదిలిపెట్టలేదు, ఫిలిస్తీయులను వదిలిపెట్టలేదు. ఆయన అంటూ ఉన్నాడు, కీర్తనల్లో మనం చదువుకున్నాం, గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యోధ నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళు అన్నీ నాకు కావాలా. తలకు కావాల్సినవి తలకు కావాలి, కాళ్ళకు కావాల్సినవి కాళ్ళకు కావాలి. ఆయనకు అవసరమైనవన్నీ కూడా అన్ని దేశాలలో నుంచి రావాల్సిందే. ఒక మనిషే అన్ని పనులు చేయడం సాధ్యం కాదు. కన్ను చేసే పని కన్నే చేయాలి, చెవులు చేసే పని చెవులే చేయాలి. కన్ను వచ్చి ఇదిగో చెవి చేసే పని నేను చేయగలను, ఈ చెవులు అవసరం లేదని చెప్పగలదా? చెప్పలేదు. అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని దేశాలు కావాలి. అందరూ మనుషులు దేవునికి అవసరం, అందరూ కావాలి, అందరూ దేవుని సముఖంలో ఉండాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను,
యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, పరలోక రాజ్యమందు కూర్చుందురు. వాక్య భాగములో మనం వింటూ ఉన్నాం, దేవుడు ఎంతో మనలను ప్రేమించినప్పుడు ఒక దూతను పంపించి ఆయన ఆ దూత ఆకాశ మధ్యమున ఎగిరేటట్లుగా, ఆ దూత సువార్త ప్రకటించేటట్లుగా, అనేకులు దేవుణ్ణి స్తుతించేటట్లుగా మనము దేవుణ్ణి స్తుతించే వాళ్ళముగా ఉండాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం వాక్యంలో చదివాం. ఏమని స్తుతించాలి? దేవదూతలు ఏమని స్తుతిస్తున్నారు? దేవదూతలు సువార్త ప్రకటించి దేవుని గురించి బోధించి వాళ్ళు చెప్తూ ఉన్న మాట ఏంటి అంటే, వాక్యం 7వ వచనములో, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయడి అని గొప్ప స్వరముతో చెప్పాను. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తూ ఉంటే దేవదూతలందరూ ఎలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలందరూ స్తుతిస్తున్న విధానం 11వ వచనంలో రాయబడుతుంది. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవునికి ఏమని నమస్కారం చేస్తూ ఉన్నారు? వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలు ఇవి ఉన్నాయా? మా దేవునికి స్తోత్రం, నా తండ్రి అయిన దేవునికి స్తోత్రం, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం అనే మాట ఎంతమంది పలకగలుగుతున్నారు? నిరంతరము దేవుణ్ణి స్తుతించే ఈ మాటలు నీ ప్రార్థనా జీవితంలో ఉన్నాయా? దేవదూత ఎగురుతూ సువార్త ప్రకటించిన తరువాత నీ ఎదురుగా ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, నువ్వు నేర్చుకోవడానికి. బైబిల్లో ఎందుకు వ్రాయబడిందంటే, నీవు చదివినప్పుడు ఆ ప్రార్థన నువ్వు నేర్చుకుని నువ్వు ప్రార్థన చేయడానికి. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును. ఈ మాటలు అసలు ఎవరి ప్రార్థనలో ఉన్నాయి చెప్పండి? ఎవరి ప్రార్థనలో ఉన్నాయి? ఆ ప్రార్థనలో, నీ ప్రార్థనలో ఇలాంటి మాటలు ఉంటే నువ్వు కూడా ఉన్నతమైన స్థితిలో దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు. వాళ్ళందరితో పాటు నువ్వు కూడా కూర్చోగలుగుతావు. ఇశ్రాయేలీలతో పాటు కూర్చోగలుగుతావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు ఆయన రాజ్యంలో, ఆయన సింహాసనం అందు నీవు కూడా ఎదురుగా ఉండి స్తుతించగలుగుతావు. ఇలాంటి ప్రార్థన లేదు, ఇలాంటి ఆరాధన లేదు. ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఆయన ఆయా జనములలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మనం చదివాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారంట. సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారంట. వాక్య భాగంలో మనం చదువుతూ ఉంటే 13వ వచనంలో మనం చూద్దాం. 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి
రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పునబ్బా. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పుతాడంట. ఎంత ఉన్నతమైన అనుభవము. నీవు ఏ ప్రాంతంలోనైనా ఉండవచ్చు, ఏ దేశంలోనైనా ఉండవచ్చు. ఒకవేళ అసలు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి అనే ఆలోచన దేవుడే కలుగజేసి, ఆ ఆలోచన ప్రకారం నువ్వు ఆలోచిస్తూ ఉంటే వాక్య రూపంలో వచ్చి ఆయన ఆత్మరూపిగా వచ్చి ఆయనే నీతో మాట్లాడతాడు, ఆయనే నిన్ను దర్శిస్తాడు. ఎవరు నేర్పాల్సిన అవసరంలా, ఏ దైవజనుడు సువార్త మోసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఒక దూతను పంపినప్పుడు ఆకాశ మధ్యమున ఎగురుతూ ఆ సువార్త ప్రకటించమని చెప్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని రక్షించుకోవాలని ఆయన ఉద్దేశించాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఏ మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ప్రేమించిన దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని పట్టుకొని అంతము వరకు నడిపించే దేవుడు, అంతం వరకు నడిపించే దేవుడు. ఈ శ్రమలలో, శోధనలలో, బాధల్లో అన్నిటిలో కూడా మనలను పట్టుకొని నడిపించే దేవుడు. వాక్య భాగాల్లో వ్రాయబడుతూ ఉంది. ఏమని వ్రాయబడుతూ ఉంది? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని. అసలు ఈ మాటలు వింటూ ఉంటే అసలు ఈ ప్రార్థన ఎవరి దగ్గర ఉంది? అసలు వాళ్ళ ప్రార్థనలు ఈ మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? అసలు ఎవరైనా నేర్చుకున్నారా? ఆత్మ లోపల ఇలాంటి ప్రార్థన ఎవరిలో నుండైనా వస్తుందా? ఆలోచన చేయాలి. అక్కడ వాళ్ళందరూ కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారు? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రార్థన అనేది ఎలా ఉండాలి? ఆకాశమందును, భూమి యందును, భూమి క్రిందను, సర్వలోకములలోను మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అయిన దేవా అని మన ప్రార్థన ప్రారంభించాలి. ఆకాశమందు, భూమి యందు, భూమి క్రింద, సర్వలోకములో, సముద్రములో ఇలాంటి ప్రార్థన ఎలా వస్తుంది? దేవుణ్ణి హత్తుకున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడినప్పుడు, ప్రభు మనలను దర్శించినప్పుడు, ఆయన మనలను రక్షించినప్పుడు, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్న ఆ ప్రేమను మన పట్ల చూపినప్పుడు. ఈ గుంపులో ఎవరున్నారు? ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, ఆయా వంశముల వాళ్ళు, ఆయా జనాల వాళ్ళు. ఎదోమీయులు దేవునికి విరోధులుగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం రక్షణ పొందరంటానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు, వాళ్ళని నేను ప్రేమించాను, వాళ్ళని నేను ప్రేమించాను. వాళ్ళ యొక్క ప్రాంతాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు జయించుకునేటట్లుగా చేశాను. కాబట్టి వాళ్ళ భాగంలో, వాళ్ళ పొలిమేరల్లో, వాళ్ళ స్థలంలో నేను మీకు ఒక్క అడుగు కూడా ఇయ్యను. వాళ్ళని నేను రక్షించుకుంటున్నా. ఆయన అంటున్నాడు, మోయాబీయుల ప్రాంతంలో నేను వాళ్ళకి 6 దేశాన్ని వాళ్ళకి ఇచ్చాను. ఆ ప్రాంతంలో మీకు ఒక్క అడుగు కానీ, కొంచెం భాగమైనా కానీ ఇవ్వను. అమ్మోనీయుల దేశాన్ని నేను మీకు ఇవ్వను. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. నీవు ఆయన బిడ్డగా ఉంటే, ఆయన్ని హత్తుకొని జీవించగలిగితే నీ గురించి కూడా ప్రభు ఇలాంటి మాటలు మాట్లాడ్డా? ఈ సంవత్సరంలో నువ్వు ఆలోచన చేయి. నీవు ఎంతగా దేవుణ్ణి అంగీకరించిన బిడ్డవైనా దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించలేని వ్యక్తివిగా ఉంటున్నావు. దేవుణ్ణి ప్రేమించలేక, దేవుణ్ణి స్తుతించలేక, ఘనపరచలేక, నీ ప్రార్థనలో నిరాశతో కూడిన మాటలు, నిస్పృహతో కూడిన మాటలు, సోమరితనంతో కూడిన మాటలు, ఏడో బలికినట్టుగా, నిద్రమత్తులు ఏడో అరిచినట్టుగా, అల్లాడినట్టుగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా చురుకుగా దేవుణ్ణి స్తుతించడం అనేది నీలో కనబడుతూ ఉందా? ఆలోచించేయి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు.
ఆయన మనల్ని ప్రేమించి మనల్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన అరణ్యంలో నుండి ఈ సీనాయి పర్వతం దగ్గరికి, సియోను కొండ మీదకి అన్యజనులలో నుండి అనేకులు వస్తారంట. అనేకులు వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, అక్కడ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళుగా దేవదూతలు ఎలా దేవుణ్ణి స్తుతిస్తున్నారో అట్టి స్తుతి ఆరాధన నీవు నేర్చుకోవాలి. ఆయన పోలికలో ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. ఒక దూతలాగా నిన్ను తయారు చేయలేదు, ఒక కుక్కలాగా నిన్ను తయారు చేయలేదు, ఒక జంతువులాగా నిన్ను తయారు చేయలేదు. ఆయన నిన్ను ఆయన పోలికలో ఒక మనిషిగానే తయారు చేశాడు. ఆయనను స్తుతించే విధానం నీవు నేర్చుకొని తీరాలి. ఆయన్ని ఘనపరిచే విధానం నేర్చుకుని తీరాలి. ఆత్మ సంబంధంగా ఆయన్ని ఘనపరచగలిగితే, మహిమపరచగలిగితే, ఆయన నీ ద్వారా మహిమ పొందుతూ ఉన్నప్పుడు ఆయన నీ గురించి మాట్లాడతాడు. ఐగుప్తుని గురించి మాట్లాడాడు, బబులోను గురించి మాట్లాడాడు, ఫిలిస్తీయులను గురించి మాట్లాడాడు, అన్ని దేశాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దాం. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గము ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవచ్చు ఉందరు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. చూడండి, అష్షూరీయులు ఐగుప్తీయులు యెహోవాను సేవించెదరు. 21వ వచనము, ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందరు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మ్రొక్కుబడులు చెల్లిస్తారు. దేవునికి మ్రొక్కుకొని వాళ్ళు చేసుకున్న మ్రొక్కుబడులు చెల్లిస్తారు. వాక్య భాగంలో మనం చదువుతున్నాం 22వ వచనము, యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తులు. ఒక శ్రమ రాగానే నాకే శ్రమలు వచ్చినాయి, నాకే శోధనలు వచ్చినాయి. ఎందుకు దేవుడు కొట్టేది? ఎందుకు దేవుడు కొట్టేది? స్వస్థపరచవలనని కొడతాడు. నీ హృదయాన్ని బాగు చేయవలనని కొడతాడు. నీవు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయవలనని కొడతాడు. లూకాసు వార్తలు మనం చదువుతాం, తన యజమానుని చిత్తం ఎరిగిండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఒకవేళ దెబ్బలకు తెలియక కొన్ని పనులు చేస్తాయి, ఆ దేవుని చిత్తము కాదు అని తెలియక, దేవుని చిత్తము అనేది తెలిస్తే అలా చేస్తారు, చేయవచ్చు. దేవుని చిత్తమే అని తెలిసి కూడా కొంతమంది చేయరు, అదే అర్థం కాక చేయరు కొంతమంది కొన్నిసార్లు. అలాంటప్పుడు తెలియక దెబ్బలకు తగిన పనులు చేస్తే కొద్ది దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగలకుండా అయితే మానుకోవు, కానీ కొద్ది దెబ్బలు తగులుతాయి. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన ఐగుప్తీయులను కొట్టును, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఏదైనా శోధన వచ్చినప్పుడు మనుషుల వైపు చూడడం, డబ్బు వైపు చూడడం, సహాయం కోసం పాకులాడడం. చాలామంది ఫోనుల్లో చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నేను ఒక ఒంటరిని, నాకెవరు తోడు లేరు. నేనేమని చెప్తున్నాను? నా అనుభవంలో ఉన్న విషయాలు నేను చెప్తూ ఉన్నా. ఇదిగో దేవుడే నీకు తండ్రి, దేవుడే నీకు తల్లి, ఆయనే నీ అన్నదమ్ముడు, ఆయనే నీ అక్క చెల్లి, అన్నీ కూడా ఆయనే. మనుషులు పలకలేదని నువ్వెందుకు ఏడుస్తావు? మనుషులు మాట్లాడలేదని నువ్వెందుకు బాధపడతావు? వాళ్ళు నిన్ను దగ్గరికి తీసుకోలేదని ఎందుకు ఏడుస్తావు? ఆయన అడుగు, ఆయన అన్ని సమయాల్లో అన్ని విధాలుగా నీకు తోడుంటాడు. ఆయన అన్ని సమయాల్లో అన్ని విధాలుగా తోడుంటాడు. ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, అన్ని సమయాల్లో ఆయన తోడుంటాడు. ఆయన ఐగుప్తీయులను ప్రేమించి ఐగుప్తీయులను కొట్టి వాళ్ళని సరిచేయగానే వాళ్ళు దేవుని వైపు తిరుగుతున్నారంట. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగానే ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఇప్పుడు చదువుదాం. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునందరు. ఐగుప్తీయులు అష్షూరీయులు యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై, చూడండి, ఇశ్రాయేలు
మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉందరు. 35వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదిస్తాడంట. చూడండి, మోయాబీయులు దేవుడు చెప్పాడు, ప్రేమించాడు, చాలా విషయాల్లో కృప చెప్పాడు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా సమయాలలో వాళ్ళు రకరకాల దేవుళ్ళను పెట్టుకొని, వాళ్ళ దేవతలను పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటే ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీరు మీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, గుడులకు వెళ్ళి ప్రార్థన చేసినా మీకేమీ దొరకడం లేదు. వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము చదువుదాం. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోయింది. దేవుని కాడికి వస్తే దేవుని కాడ అన్నీ దొరుకుతున్నాయి, దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర దొరుకుతున్నాయి. వాళ్ళు ఆయాసపడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఏం దొరకడం లే. అందుకని ఏం చేస్తున్నారు? దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధించి, దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నాడు. దేవుడు వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని హత్తుకొని ధైర్యపరిచి, వాళ్ళ ప్రార్థన అంగీకరించి, వాళ్ళని స్వస్థపరిచి ఆయన అంటూ ఉన్నాడు, ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన, నా జనము, నా చేతుల పని, నా స్వాస్థ్యం, నా జనమా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడదురని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు. ఎందరూ రేపు వచ్చినప్పుడు మనం చనిపోయి ఆత్మ సంబంధులమైతే ఆ గుంపులో మనం చూడొచ్చు. అష్షూరీయులను చూడొచ్చు, ఐగుప్తీయులను చూడొచ్చు, మోయాబీయులను చూడొచ్చు, ఎదోమీయులను చూడొచ్చు, అందరినీ, అన్ని దేశాల వాళ్ళని మనం చూడవచ్చు. ఎందుకంటే అన్ని దేశాలలో దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల్లో దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి హత్తుకొని జీవించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దేవుని నామము నొసళ్ళ యందు ముద్రించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై వారు దేవునికి సాగిల పడుతూ ఉన్నారు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ప్రార్థన ఉంది? నీ ఆత్మీయ జీవితము ఎలాంటి స్థితి కలిగి ఉన్నది? నీవు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇక్కడ తెల్లని వస్త్రాలు మనం అందరం ధరించవచ్చు, షాపులోనికి వెళ్ళి కొనుక్కుంటే మనకు వస్తాయి, అన్నీ మనం సంపాదించవచ్చు. కానీ దేవుడు చూచినప్పుడు ఆయన ఇచ్చే తెల్లని వస్త్రము నీ మీద ఉందా లేదా ఆలోచన చేయాలి. ఐగుప్తీయులకు ఉంది, అష్షూరీయులకు ఉంది, మోయాబీయులకు ఉంది, సిరియా దేశస్తులకు ఉంది, అన్ని దేశాల వాళ్ళకు ఉంది. నీకుందా లేదా అనేది ఆలోచన చేయాలి. ఆ గుంపులో మనం కూడా ఉండాలి, ఆ గుంపులో ఉండాలి. ఇప్పుడే నువ్వు ఆలోచన చేయలేకపోతే, ఇప్పుడే దాని కొరకు ప్రయాసపడలేకపోతే, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో అలానే పడి ఉంటే ఆత్మ సంబంధంగా ఇవన్నీ నీ జీవితంలో జరగవు. అన్నిటినీ సంపాదించాలి. ప్రభు అంటున్నాడు, రక్షణ అయితే నేను ఉచితంగా ఇచ్చాను, మిగిలినవన్నీ కష్టపడి కొనుక్కోవాల్సిందే, మిగిలినవన్నీ కష్టపడి కొనుక్కోవాల్సిందే. వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 3:17 మనం చూస్తే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుటివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ప్రతి ఆత్మీయ వ్యక్తి ఎలాంటి ఆలోచనతోనే ఉన్నారు. ప్రతి ఆత్మీయంగా మారు మనసు పొందిన వ్యక్తి ఈ ఉద్దేశంతోనే ఉన్నారు. నిజంగా దేవుడు చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు, నీకేం లేదంటున్నాడు ఆయన. నీకేం లేదని అని చెప్తూ ఉన్నా ఆ వాక్యం లోపలికి దూరనివ్వకుండా ప్రతి మనిషి తన ఆలోచనలు ఏమని కలిగి, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ
కొదవలేదు, నాకేం కొదవలేదు. గురుటివాడవు దిగంబరుడవునై ఉన్నావు, దరిద్రుడవు గురుటివాడవు దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఈరోజే ప్రార్థన చేసి ఈ రోజు నుంచి ఆ తెల్లని వస్త్రాలు ఉన్నాయో లేదో నీవు తెలుసుకోకపోతే నీవు కూడా ఎరగని స్థితిలో ఉన్నట్టే, నీకు కూడా అర్థం కానట్టే, నీవు ఎరగని స్థితిలో ఉన్నట్టే. ఆయన అంటూ ఉన్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గ్రుడ్డివాడవై ఉన్నావని ఎరగడవలా. ఎరగకపోతే ఏమైపోద్ది? నాకేమి అనే ఆలోచన వస్తుంది. మనకు తెలియకపోతే మనకేమైనా ఆలోచన వస్తుంది, నాకేం కొదవా, ఎంత కావాలంటే అంత ఆస్తుంది, ఎన్ని గృహాలు కావాలంటే అన్ని ఉన్నాయి, ఎంత పెద్ద ఉద్యోగం కావాలంటే అంత పెద్ద ఉద్యోగం ఉంది, నాకు ఏది కొదవలేదనుకుంటారు. ప్రభు అంటున్నాడు, నువ్వన్నీ కొదవలు కలిగి ఉన్నావు, వాటిని సంపాదించు. ప్రభు అంటున్న మాట మనం చదువుతూ ఉంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆయన అంటున్నాడు, గర్వింపక భయపడాలి. ఒక్కొక్క అనుభవం సంపాదించే కొంది దేవుడు నేర్పిస్తాడు. కొంతకాలం ఆత్మీయంగా జీవించిన తర్వాత మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడం, గర్వించడం అనేవి ఉంటాయి. మళ్ళీ అక్కడ ఆయన హెచ్చరిక చేస్తాడు, సరి చేస్తాడు, దిద్దుతాడు. అన్నిటినీ సరి చేసుకున్న తర్వాత మనల్ని నిలబెట్టి బలపరిచి ఆయన వాడుకుంటాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. అలాంటి కృప మనమందరం సంపాదించుకున్నట్లుగా తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు వగు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కోట్ల కొలది వందనాలు ప్రభా. నాయన తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా ప్రతి బిడ్డ మీ రాజ్యంలో నాయన ఉండడానికి కృప దయచేయండి. కాటుకను కొనుక్కోవడానికి, బంగారాన్ని కొనుక్కోవడానికి, తెల్లని వస్త్రాలు కొనుక్కోవడానికి నాయన తగిన ప్రార్థన సిద్ధపాటు దయచేయండి, విశ్వాసం దయచేయండి తండ్రి. ఆత్మతో నింపండి ప్రభా. ఈ వాక్యము బిడ్డల హృదయాల్లో ఉంచండి, వ్యర్థమైపోకుండా సాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి నాయన. నా తన నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వివాహముగాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి ప్రభా. ప్రతి బిడ్డకు మీ కృప దయచేయండి, ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి, శోధనల నుండి విడిపించండి నాయన. మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చే విధంగా బహుగా దీవించమని, బలపరచమని బిడ్డల పక్షంగా మీరున్నమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.